న్యూస్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ని విచారిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్. దాదాపు 2 గంటల నుంచి ఆయన్ను విచారిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించారన్న కేసులో విచారణను ఎదుర్కొంటున్న విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను నిన్న సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం లైవ్ లో అందిస్తారు. జయరాం, చెప్పండి, విజయ్ పాల్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ విచారణ ఎలా కొనసాగుతుంది? ఎస్ ప్రియ, నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఇటు డిప్యూటీ స్పీకర్ వంటి రఘురామరాజు కస్టడీ కేసులో నిందితున్నటువంటి సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అయితే ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇటు ఇన్వెస్ట్ ఆఫీసర్గా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ దామోదర్ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితున్నటువంటి సిఐడి మాజీ ఇటు అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అయితే నవంబర్ 13వ తేదీ కూడా ఆయన విచారణకు వచ్చారు ఎస్పీ కార్యాలయానికి. ఈ రోజు కూడా ఇటు విచారణకు వచ్చారు. ఆయన ఎస్పీ కార్యాలయానికి ఆయన నేరుగా డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఎస్పీ దగ్గరికి ఆయన విచారణ వచ్చారు. అయితే విజయ్ పాల్ ఇటు రఘురామరాజు కేసులో అప్పుడు కస్టోడియల్ కేసులో విజయ్ పాల్ ఇప్పుడు ఇన్వెస్ట్ ఆఫీసర్గా ఉన్నారు. అప్పుడు రఘురామరాజు కేసులో ఇప్పుడు కస్టడీలో ఉంటే రఘురామరాజుపై అప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించారనేది కూడా అయితే అభియోగం ఉంది. ఆ తర్వాత ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వం అటు అధికారంలో వచ్చాక గుంటూరు పోలీసులు ఈ కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత రఘురామరాజు ఈ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఇటు విజయ్ పాల్ అయితే ఈ కేసులో అప్పుడు ఇన్వెస్ట్ ఆఫీసర్ ఉండడంతో ప్రస్తుతం అయితే ఈ కేసు ఇటు ఒంగోలు ఎస్పీ ఈ ఇన్వెస్ట్ ఆఫీసర్లో ఇప్పుడు ఇక్కడ విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో విజయ్ పాల్ను ఒంగోలు ఎస్పీ ఇటు విచారించినప్పుడు ఈ కేసులో ఇటు రఘురామ్ కేసురాజును ఎందుకు ఆ రోజు 3rd డిగ్రీ మీరు ఉపయోగించారు, ఎందుకు హింస పెట్టారని అడిగినప్పుడు కూడా నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అనే సమాధానం కూడా వచ్చినట్టు కూడా అయితే మనకు సమాచారం అయింది. అయితే నిన్న ఇటు సుప్రీంకోర్టులో ఈ కేసులో ఇటు అడిషనల్ ఎస్పీ ఉన్నటువంటి అప్పుడు మాజీ అడిషనల్ ఎస్పీ ఉన్నటువంటి ఇటు విజయ్ పాల్ సుప్రీంకోర్టుకు ఎక్కడం జరిగింది. సుప్రీంకోర్టులో తనకు ముందస్తు బెయిల్ కోసం అయితే సుప్రీంకోర్టు వెళ్ళగా అక్కడ ఈ ముందస్తు బెయిల్ ఇటు ఇవ్వడం లేదని కూడా నేను సుప్రీంకోర్టు చెప్పడంతో ఈ రోజు విజయ్ పాల్ అయితే ఇటు విచారణకు అయితే ఇటు ఒంగోలుకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ కూడా ఒక 2 గంటల పాటు అయితే ఇటు విచారణ ఇక్కడ సాగుతుంది. ప్రస్తుతం ఎస్పీ ఏఆర్ దామోదర్తో పాటు ఒంగోలు డిఎస్పీ, అదేవిధంగా అక్కడ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఇట్లు మొత్తం 5 మంది సభ్యులు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ విచారణ జరుగుతుంది. ఈ కేసులో ప్రధానంగా రఘురామరాజు కేసులో అప్పుడు ఎవరు ఒత్తిడితో రైట్ అంటే ఇప్పటికే ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంకా విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎస్ ప్రియ, అంటే సాయంత్రం వరకు కూడా ఈ విచారణ ఇటు జరగనుంది. ఒక 2 గంటల క్రితమే ఈ కేసు ఇటు విచారణ ప్రారంభమైంది. అంటే ప్రధానంగా రఘురామరాజు కేసులో అప్పుడు అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ 3rd డిగ్రీ మీరు ఎందుకు ఉపయోగించారు, ఆ 3rd డిగ్రీ ఉపయోగించే దాని వెనక ఎవరున్నారు, ఇటు వైసీపీ నేతలు ఉన్నారా, లేదా దీని వెనక అప్పటి సీఎం జగన్ ఉన్నారా, ఏంటి ఎవరు ఉన్నారని అయితే విచారణలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో